ఈరోజు అనేక మంది సహకారాలు పొందుకునేవారుగా ఉంటే వారిని కొంతమంది చిన్న చూపు చూస్తారు. ఎప్పుడు సహాయం చేసేవాడు గుర్తించండి. సహాయం చేయగలిగే స్థితి నీకుంటే సహాయం పొందుకునేవాడిని ఎలా చూడాలి తెలుసా? దేవుడు నీకు ఇచ్చిన ఒక గొప్ప భాగ్యం అది. ఈరోజు ఒక అవకాశము, ఒక వ్యక్తికి నీవు సహాయం చేయటానికి ఆ వ్యక్తిని దేవుడిని దగ్గర పెట్టాడు. అది ఒక ఇత్తనం. ఆ ఇత్తనం నువ్వు విత్తడం వల్ల నీకు ఆశీర్వాదం. ఇప్పుడు ఎకరం భూమి ఉన్నవాడు ఇత్తనాలు వేసుకుంటాడు, పంట వస్తుందని కదా. మరి సహకారం పొందుకున్న వాళ్ళు నీ చుట్టూ ఉన్నారంటే, నీ సహాయం చేసే స్థితి నీకు ఉందంటే, సహాయం చేసే స్థితి నీ దగ్గర ఉంది, సహాయం పొందుకునే వాళ్ళు ఉన్నారంటే నీ దగ్గర విత్తనాలు ఉన్నాయి, నువ్వు విత్తుకోవడానికి మనుషులు ఉన్నారు. కానీ అయినా నువ్వు ఎత్తుకోకపోతున్నావు అంటే అది దరిద్రం అన్నాడు సామెతల గ్రంథంలో. ఎత్తవలసిన సోమరు ఎత్తవలసిన ఆయన ఎత్తాడట. నరకానికి పోయిన తర్వాత నన్ను పంపవయ్యా భూలోకానికి, నాకు చాలా డబ్బు ఉంది, నాకు ఇంకా 5 ఎంతమంది 5 మేము 6 ఒకడు వచ్చాను, ఇంకొక 5 ఉన్నారు, వాళ్ళు వచ్చేస్తారు, వాళ్ళని నీ దగ్గర రప్పించడానికి నేను వెళ్తాను, భూతమే దెయ్యమై ఆ డబ్బు పంచిపెట్టమని చెప్తాను అని. ఒరే బాబు నువ్వు వెళ్ళక్కర్లేదు. మోషే అక్కడ ప్రవక్తలు, అక్కడ దైవజనులు, అభిషక్తులు అనేక మంది ఉన్నారు. అంతేకాదు ప్రసాద్ పాల్ లాంటి ఇంకా చాలా చిన్న చిన్న సేవకులు కూడా లైవ్ ద్వారా మాట్లాడుతున్నారు. వినేవాడు వింటాడు, విననివాడు వాడి యొక్క జీవితానికి వాడే ఉత్తరవాది. వినగలిగి ధర్మం చేయగలిగి, వినగలిగి సహాయం చేయగలిగి, పొందదగిన వారికి మేలు చేయడం చేతనైతే వాడు చేసేది శుద్ధమైన మనసుతో రోమాపత్రిక 12వ అధ్యాయం 8వ వచనం ప్రకారంగా 12:8 ప్రకారంగా పంచిపెట్టి వాడు శుద్ధమైన మనసుతో పంచిపెట్టగలిగితే వాడు ధన్యుడు.